హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిదిరి అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు అనేటువంటి వార్త వినపడుతూ ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. నిజంగానే ఎందుకు వెళ్తున్నారు పాపం? నిజంగానే ఎందుకంటే ఒకళ్ళని గుద్ది చంపేశాడు కదా. అంతలా గుద్ది చంపేసినప్పుడు దానికోసం ఇంత మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు హైప్ రాలా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయనే వెళుతున్నారు. ఎవరిని? గుద్ది చనిపోయినటువంటి వ్యక్తిని కాదు, గుద్ది చంపేసి అలా రోడ్డు మీద వదిలేసినటువంటి డాక్టర్ ఇంటికి, మాజీ ఎమ్మెల్యే ఇంటికి, ఆ గుద్ది హత్య చేసినటువంటి ఆ ఆ అబ్బాయి ఇంటికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే, ఎస్, చాలా బాగా గుద్దేశావు, 100% నువ్వు చేసింది అద్భుతం, నీలాంటి వ్యక్తులు ఇంకా బయటకు వచ్చి గుద్దేయాలి, నేను గనక అధికారంలో ఉంటే అసలు నిన్ను ఇలా 14 రోజులు 10 రోజులు అతను జైల్లో ఉండొచ్చినట్టున్నాడు, నిన్న బెయిల్ కూడా వచ్చినట్టుంది ఆ అబ్బాయికి, సిదిరి అప్పలనాయుడు కొడుక్కి. అలా నీకు జైలుకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఇచ్చేవాడిని కాదు, ఏదో చిన్నపిల్లోడయ్యా నలుగురిని గుద్దుకుంటూ పోతాడు, దానికి కూడా ఏంటయ్యా అని చెప్పి నేను వదిలేసేవాడిని. రేపొద్దున ఎవరైనా సరే, కుర్రోళ్ళు కావచ్చు, లేదంటే ముఖ్యంగా రాజకీయ నాయకుల కొడుకులు కావచ్చు, ఇలాగే యథేచ్ఛగా మీరు బండ్లేసుకుని, కార్లేసుకుని, లారీలేసుకుని మీరు సరదాగా గుద్దుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి సిదిరి అప్పలనాయుడు, డాక్టర్గా పేరుగాంచినటువంటి ఒక ఒక వ్యక్తి, ఆయన అక్కడికి వెళ్ళి, సీన్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అబ్బాయి అక్కడ గుద్దేశాడు అని తెలిసి ఆ చనిపోతున్నటువంటి వ్యక్తి బతికుండగానే కనీసం డాక్టర్ అనేవాళ్ళు ఆ హాస్పిటల్లో వాళ్ళ అబ్బాయిని ఎక్కించుకున్నప్పుడు ఆ వ్యక్తిని కూడా ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకొచ్చి బతికించవచ్చు. కానీ వాళ్ళ అబ్బాయిని మాత్రమే తీసుకెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ అబ్బాయి గుద్దలేదు, వేరే అబ్బాయి గుద్దాడు అనేటువంటి ఆ సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి ప్రయత్నంలో మునిగిపోయి ఆ వ్యక్తిని గాలికి వదిలేసి, పైగా ఆ కుటుంబం చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఒక గోల్డెన్ ఆఫర్ కూడా ఇచ్చి, అమ్మ నీకు 1,00,00,000 పడేస్తా, ఆయన ఎలాగో పోయాడు కదా, నువ్వు ఎలాగో ఆ చనిపోయినటువంటి వాళ్ళ భార్య ఉంది, వచ్చి మా ఇంట్లో అంట్లు తోము, నీకు ఎంతో కొంత నెలకు పడేస్తా అనేటువంటి ఒక ఓపెన్ ఆఫర్ కూడా ఆయన ఇచ్చాడు. అందుకని ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఆద్యం పోస్తూ శ్రీకారం చుట్టి చేసినటువంటి వ్యక్తుల్ని, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. రేపొద్దున ఏం సంకేతం అయ్యా, దీనివల్ల ఏం ఉపయోగం అయ్యా అంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీలో వస్తే ఏ నాయకుడైనా సరే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీలు మీరు అందుకోవచ్చు, ఎవరినైనా సరే గుద్ది చంపేయచ్చు, ఒక అద్భుతంగా మిమ్మల్ని మేము ఎలివేట్ చేస్తూ మీకు అలాంటి కేసులు కానీ ఇంకొకటి కానీ ఉండవు, మనం అధికారంలోకి రాగానే ఇలాంటివి మీరు హ్యాపీగా మీ మీద ఉన్నటువంటి కేసులను కూడా కొట్టేపిస్తాం అవసరమైతే అనేటువంటి ధోరణిలో వాళ్ళకి అందరికీ కూడా అభయాన్ని ఇస్తూ, ఒక ఇండికేషన్ ఇస్తూ, మీరు ఎప్పుడు ఎవరైనా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు గంజా అమ్మారా, వెళ్ళి కానిస్టేబుల్ని పొడిచి చంపేయబోయారా, నా పార్టీలోకి వచ్చిన అవసరమైతే నేను మిమ్మల్ని పరామర్శిస్తా, కాపాడుకుంటా, లేదంటే 23 ఏళ్లలో 24 కేసులు పెట్టించుకుని సరదాగా బీరుబాట్లు తాగి పగలగొట్టి ఒకడు గొంతు కోసి చంపేసినా సరే వాడు చిన్నపిల్లోడని చెప్పి మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ నా దగ్గర ఉంది. సో నేను ఏ రకంగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళను కాపాడుతానో ఈ ఒక్క సందేశంతో మీరు అందరూ కూడా నా పార్టీలోకి రావాలి అనేటువంటి ఒక సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మిగతా నేర చరిత్ర కలగాలనుకునేటువంటి వ్యక్తులు, నేరం చేసేటువంటి వ్యక్తులు, చేయాలనుకున్నటువంటి వ్యక్తులు, చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ పార్టీ వైపు ఆకర్షించేలాగా ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ ఓదార్పు యాత్ర చేస్తున్నటువంటి, పరామర్శ యాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.